మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఎర్రగొంటపాలెం నియోజకవర్గంలో ఎచ్చేదంగా ఇసుక పేరిట అక్రమ వసూళ్లు చేపడుతున్నారు. పుల్లాల చెరువు మండలంలో టన్నుకు ఇసుక ధర 1300 రూపాయలుగా ఉండగా సమీపంలోని పల్నాడు ప్రాంతంలో అదే ఇసుక టన్నుకు 800 రూపాయలకు లభిస్తుంది. అయితే స్థానిక డిపో నిర్వాహకులు తమకు అనుకూలమైన నేతల అండతో ఎక్కువ ధరలకు ఇసుక విక్రయిస్తూ కొనుగోలు చేసే వారిని బెదిరిస్తూ అక్రమ వసూళ్లను కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలు తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చేందుకు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు నుంచి తక్కువ ధరలకు ఇసుక తీసుకురావడానికి ప్రయత్నించిన గృహ నిర్మాణదారులపై డిపో నిర్వాహకులు మాఫియా గుంపు దాడులు జరిపారు. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సీరియస్గా తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవల పొదిలిలో ఒక నిర్మాణదారు ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకున్నప్పుడు ఇసుక దిగుమతి నిలిపివేయడంతో లారీ డ్రైవరు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసి చర్య తీసుకున్నాడు. ఈ సంఘటనలో కూడా ఇసుక మాఫియా అధికారుల సంస్కరణలపై ఎంత ప్రభావం ఉందో స్పష్టమవుతుంది. ఇసుక అక్రమాలపై మండల స్థాయిలో వివిధ నిల్వ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించి సంజాయిషీ తాకాలించినందుకు నెల్లూరు జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. స్థానికులు లేదా ఎవరైనా బయట నుంచి వచ్చిన ఇసుక లారీలను అడ్డుకోవడం అంటే తట్టుకోలేనిదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కడి నుంచైనా ఇసుకను కొనుగోలు చేసేందుకు హక్కు ఉందని తెలిపారు. ఇలాంటి ఫిర్యాదులపై అనవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా ఇసుక సరఫరాలో మరింత పారదర్శకత ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ లైవ్ లో అందిస్తారు. బస్వరాజ్, అయితే ఇసుక రాష్ట్రంలో గత పాలక ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంది, సొమ్ము చేసుకుందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే ఇసుకను కారు చౌకగా చాలా పారదర్శకంగా అందిస్తామని చెప్పింది. అయితే ఆ దిశగా క్షేత్రస్థాయిలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇసుక ద్వారా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇసుకని దందగా మార్చుకొని ఒక మాఫియాగా ఏర్పడి అక్రమార్జన చేస్తున్న పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే పల్నాడు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ఒకసారి మనం పరిశీలించినట్టయితే అంటే నిర్ణీత ధర కంటే వీళ్ళు 200-300 అదనంగా టన్నుకు వసూలు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. మరి పర్యవేక్షించాల్సిన అధికారులు అయితే అటు వైపు చూడని పరిస్థితి. అంటే వాళ్ళు కూడా చేతివాటం ప్రదర్శించి ఈ డిపో నిర్వాహకులు లేదా ఇసుక అక్రమ వ్యాపారులతో చేతులు కలిపిన పరిస్థితులు ఉన్నట్లు ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలుస్తా ఉంది మనకు. ఏదైతే ఎర్రగొండపాలెంలో ఏదైతే నియోజకవర్గ పరిధిలో పుల్లల చెరువు కాడ అంటే ఒక టన్ను 1300 వరకు విక్రయిస్తున్న పరిస్థితులు. పక్కనే పల్నాడులో ఆ టన్ను 800 దొరికినా తెచ్చుకోలేని దుస్థితి. ఒకవేళ తెచ్చుకున్నట్లయితే కూడా ఇక్కడ డిపో నిర్వాహకులు పల్నాడు నుంచి ఎలా తెచ్చుకున్నావు ఏంటి అని చెప్పి దౌర్జన్యం చేసి అంటే ఏదైతే స్థానికులను బెదిరించే పరిస్థితులు, దాడులు చేసే పరిస్థితులు, అదేవిధంగా పోలీస్ కేసు పెట్టి వేధించే పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా తప్పకుండా ఏదైతే పుల్లల చెరువు మండలం నుంచే ఇసుక తెచ్చుకోవాలి అని ఒక షరతు విధించి అక్కడి నుంచే విధిలేని పరిస్థితుల్లో అంటే 200-300 టన్నుకు వెచ్చించి తెచ్చుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కొంత ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కొంత కారు చౌకగా పారదర్శకంగా ఇసుక దొరికినా కూడా ఇక నెల్లూరు పరిస్థితిలో కూడా అదే. నెల్లూరు ఏదైతే గిద్దలూరులో కూడా ఇదే దందా కొనసాగుతూ ఉంది. అంటే అక్కడ కూడా అంటే స్థానికంగా 1050-1100 ఉన్నా కూడా ఇంకా 200-300 టన్నుకు వెచ్చించి తెచ్చుకునే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి పోవడానికి లేదా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఖచ్చితంగా అయితే మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు అయితే చేపట్టాలి. అయితే మైనింగ్ అధికారులు చెప్తున్న మాట ఏంటి, మీకు ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మినా ఫిర్యాదు చేయండి, లేదా మా దృష్టికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఫిర్యాదు చేయడానికి స్థానికులు కానీ సామాన్య ప్రజలు కానీ సాహసం చేయలేకపోతున్నారు. డిపో నిర్వాహకుల దౌర్జన్యము లేక పోలీసుల బెదిరింపులు ఇలా రకరకాలుగా ఎందుకు వీళ్ళతో మాకు గొడవ అనే పరిస్థితుల్లో 1000 టన్నుకు 300-400 నష్టపోయినా కూడా వాళ్ళు హెచ్చించి ఇసుకను కొంటున్న పరిస్థితి.
మరి ప్రభుత్వం పాలసీ ఈ మనం చూస్తున్నట్లయితే ఇసుక పాలసీ నీరు గారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక అందాలి, ప్రజలకు చాలా తక్కువ ధరకే అందాలి అనే ఒక పాలసీ అయితే ఇక్కడ కనిపించడం లేదు. పల్నాడు, నెల్లూరు జిల్లాలో అలాంటి పరిస్థితి లేదని మనకు తెలుస్తా ఉంది. మరి అదే విధంగా కనిగిరి కావచ్చు, దర్శి కావచ్చు, అక్కడ కూడా ఏదైతే 200, 300 వెచ్చించి లేదా వాళ్ళకి కప్పం కట్టుకునే దుస్థితి ఏర్పడింది. అంటే పక్కన ఇప్పుడు ఒంగోలు నుంచి మనకు అందుబాటులో ఉన్నా కూడా 900, అక్కడ నెల్లూరు నుంచి 900 మనకు దొరికిన వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఓవరాల్ గా పల్నాడు, నెల్లూరు జిల్లాలో రమారమి ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా మైనింగ్ అధికారులు ప్రధానంగా ఇసుక అక్రమ దందాన్ని నిలువరించాలన్నా లేదా పారదర్శకంగా చూడాలన్నా మైనింగ్ అధికారులు ప్లస్ ఏదైతే రెవెన్యూ జేసీ, జాయింట్ కలెక్టర్ వీళ్ళు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్కడ చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక సరఫరా అయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్.